రిపోర్టర్ స్టోరీ. సినిమాలో ఉన్న సిస్టమ్ బయట సమాజంలో ఉండాలి. చాలా బాగా తీశాడు. ఆ మూర్తి సార్కి సల్యూట్ చేస్తున్నాం. అవన్నీ నాకు తెలియదండి. సినిమాలో సిస్టమ్ బాగుంది. అదే సిస్టమ్ బయట కూడా ఉంటే సమాజంలో చాలా బాగుంటుంది. ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు కదా, మైలేజ్ వస్తానా? ఒక ఓటర్గా ప్రతి ఒక్క ఓటర్ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా. సిస్టమ్ లాగా ఉండాలి, అది నా అభిప్రాయం ఒక ప్రేక్షకుడిగా. యూనిటీ 2 సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది. నారా రోహిత్ క్యారెక్టర్ ప్రకారం చూస్తే ఇలా కొత్తగా కనిపిస్తాడు. అంటే చాలా రోజుల తర్వాత మనం ఒక కొత్త రకంగా చూస్తాం, హీరోని ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక మళ్ళా అప్పుడు చూసిన మన బాలకృష్ణ ఒక జూనియర్ ఎన్టీఆర్ అలాంటి సినిమా చూసినట్టు అనిపిస్తుంది మనకి. ఆ సినిమా చూస్తుంటే మనకు చాలా చాలా సూపర్ అనిపిస్తుంది. అంటే పబ్లిక్కి ఏం కాకుండా ఇట్లా అంటే పబ్లిక్ లంచం కానీ ఇట్లా అవి లేకుండా అవినీతి లేకుండా సినిమా మొత్తం దాని మీద నడుస్తుంది. అవినీతి లేకుండా చూసుకోవాలని పోరాడతాడనమాట మన నారా రోహిత్. ఈ సినిమా చూసినా కూడా మనకి ఎక్కడ బోర్ అనుకుంటుంది. ఒకటి ఏంటంటే మన చాలా మంది ఉన్నారు. ఇలా అజయ్ ఉన్నాడు, విలన్ ఉదయ్ భవన్ ఉన్నది, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇలా మంచి యాక్టర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కొత్త డిఫరెంట్గా చేసారు. ఈ సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. సమ్మర్లో మంచి సినిమా, సూపర్ అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. నారా రోహిత్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా తను జర్నలిస్ట్గా ఒక మంచిగా చూపించారనమాట. సో అంటే ఓటేసే ముందు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే ప్రతినిధి 2 అన్న. అంటే ఏ పార్టీకి సపోర్టింగ్గా ఏం లేదు సినిమాలో. సినిమా అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, పృథ్వీ గారి కామెడీ అవ్వచ్చు, ఇవంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఇంద్రజ గారు ఉన్నారు సినిమాలో, ఒక మంచి క్యారెక్టర్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ని చూసినాం, ఉదయ్ భాను అనమాట. సో తన రోల్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ చెప్పిందంటే మీరు అందరు సినిమా చూడండి అన్న. అంటే ఈ పార్టీ ఆ పార్టీకి అసలు ఓటు వేయాలా వద్దా, అసలు ఓటు ఎందుకు వేయాలి అని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకొని అప్పుడు సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. సో అలానే ఓటు కూడా మీరు వేస్తారనమాట. సో ఎక్కడ తగ్గేదిలే అని చెప్పి చూడండి. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది అన్న నాకైతే సినిమా. తన పర్ఫార్మెన్స్ అయితే తన కెరీర్ గ్రోత్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. తన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గేదిలేలాగా చేసిండు. నిజంగా తన ఇచ్చిన జర్నలిస్ట్ క్యారెక్టర్కి చాలా అంటే చాలా మంచిగా చేసిండు అన్న, అంతే. సో చెప్పేది అంటే మీరు అందరు ప్రతినిధి 2 సినిమా అనేది చూడండి అన్న, ఎవరు మిస్ కాకని, అంతే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను ప్రతినిధి 2 సినిమా అయితే చాలా బాగుంది. ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఏ వ్యాసంలో ఓటు అక్కడికి వెళ్ళాలా, ఊర్లు వెళ్ళాలా, పల్లెటూరు వెళ్ళాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అలాంటి బద్దకస్తులందరికీ కూడా ఈ సినిమా అయితే ఒక మంచి మెసేజ్ అనమాట. అంత నీట్గా ఉంది. ఎక్కడ ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కూడా సంబంధం లేకుండా ప్యూర్గా పొలిటికల్ డ్రామా. సో చాలా నీట్గా ఒక సీఎం చుట్టూ జరిగే సినిమా అనమాట. సో విలన్ ఎవరనేది చాలా లాస్ట్ వరకు కూడా తెలియకుండా ఆ క్యూరియాసిటీని పెంచారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నారా రోహిత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనమాట, జర్నలిస్ట్ క్యారెక్టర్లో. సో కంబ్యాక్ వచ్చారనమాట. మంచిగా ఉంది సినిమా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అని నిజం చెప్తున్నాను. మైండ్ పోయిద్ది అనమాట ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కూడా త్రూ అవుట్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో ప్రతి ఒక్క విలేజ్లో అందరూ చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ప్రతినిధి 2 అనమాట. లాస్ట్లో వేరే ప్రతినిధి 3 కూడా వేశారు సీక్వెల్గా. సో దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. సో ఈ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి 2 డేస్లో. అందరూ థియేటర్కి వెళ్ళి ఒకసారి ఈ సినిమా చూడండి. మీరే నిర్ణయిస్తారు ఏ నాయకుడికి వేయాలి, ఎవరికి వేయాలి అనేది. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి ప్రతినిధి 2. భయ్యా ఇప్పుడే ప్రతినిధి 2 మూవీ చూసి వస్తున్నా. ప్రతినిధి అందరూ తెలుసు, నారా రోహిత్ గారి సినిమా. సో అది గుర్తుండిపోయేలా సినిమా తీశారు. ఇది ప్రతినిధి 2 దానికి మించి ఉంది భయ్యా. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏదో ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి. సో దానికి బేస్ చేసి ఒకళ్ళు సపోర్ట్ చేసి ఈ మూవీ తీశారేమో అనుకున్నాను, కానీ అస్సలు కాదు భయ్యా. ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఈ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అన్న విధంగా జనరల్గా చూపించారు. మూర్తి గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. చాలామంది తెలియదు మూర్తి గారు అంటే ఎవరు అనుకుంటారు. TV5 మూర్తి గారు. మీరు అవసరమైతే ఒక లోగోలో ఆయన ఫోటో వేయండి భయ్యా. నిజంగా ఆయన డైరెక్షన్లో ఈ సినిమా అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. చాలా అంటే చాలా బాగుంది. అసలు డైలాగ్స్ కానీ, ఓటర్ల కోసం ఒక డైలాగ్ చెప్పాడు నారా రోహిత్ గారితో, ఒక డైలాగ్ చెప్పించారు. ఓటు వేయడానికి వెళ్ళలేనప్పుడు నువ్వు చచ్చిపోవు, నువ్వు ఉండి వేస్ట్ అన్న డైలాగ్ మాత్రం నేను చెప్తే అంత బాగాలేదు, కానీ నారా రోహిత్ గారు చెప్తే మాత్రం డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్గా తీసిన సినిమా కాదు, టోటల్లీ డిఫరెంట్ సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడదగ్గ సినిమా ప్రతినిధి 2. అండ్ ప్రతినిధి 3 కూడా రెడీగా ఉంది, ఆల్రెడీ హింట్ ఇచ్చారు. సో దానికోసం కూడా వెయిటింగ్ అన్నా మేము. చాలా బాగుంది.
ప్రతినిధి సినిమా అయితే రాజకీయ ఎత్తులు ఎలా ఉంటాయి, జనాన్ని ఎలా మోసం చేస్తారు, ఎలా గొర్రెలు చేస్తారు అనేది అయితే తీసిన సినిమా ఇది ఏ పార్టీకి లాభం కాదు, ఏ పార్టీకి నష్టం కాదు, కేవలం ఇప్పుడు సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ఓటు వేయకపోతే నీకు ఎంత నష్టం, ఓటు వేస్తే ఎంత లాభం అనే దాని మీద తీసిన పాయింట్ మీద తీసిన సినిమా ఇది. ఇంకా టీవీ5 మూర్తి గారు అయితే రాసుకున్న కథ అయితే సూపర్ అన్నారు, డైలాగులు కూడా అంతే పేలినాయి. ప్రతి డైలాగు మనకి రియల్ లైఫ్కి టచ్ అయ్యేలా ఉంటుంది, ప్రతి సీను కూడా మనకి రియల్ లైఫ్ టచ్ అయ్యేలా ఉంటుంది. ఇంక ఇంటర్వల్ టెస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న, సూపర్ అన్న. ఇంకా దానికి తోడు సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్గా ఉన్నా బట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం పనితనం కష్టంగా అనిపిస్తుంది. సినిమా కథనం మూర్తి గారు ఎంతైతే కష్టపడారు దానిపై నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానికి మన సాగర్ గారు కూడా అంతే కష్టపడారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఆ క్లైమాక్స్ ఏదైతే సీన్ ఉందో విలన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ డీటెయిలింగ్ సీన్ ఏదైతే ఉందో 10 నిమిషాలు ఇంకా బుర్ర తిప్పనేది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీన్లోనే మనకు సస్పెన్స్ ఉంటుంది, ఏం జరుగుద్ది అని. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సొసైటీ కోసం మన ప్రజలు ఎలా ఉన్నారు, మనం కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఎలా ఉండాలని డైలాగులు ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒక పొలిటికల్ వేలో పోతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక పొలిటికల్ థ్రిల్లింగ్ డ్రామా అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. నువ్వు ఓటు వేసినా వేయపోయినా ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ఓటేస్తావు. ప్రతి ఒక్క సొసైటీకి కావాల్సిన ఒక మెడిసిన్ లాంటి సినిమా అన్న. మూర్తి గారు అయితే ఏదైనా ఎవరికి చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, మన ఎవరికి కూడా దేనికి ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదు. కేవలం ఒక పొలిటికల్, ఒక సొసైటీ, ఒక పౌరుడు ఎలా ఉండాలో కామన్ మ్యాన్ తీసిన సినిమా, ఒక పౌరుడు ఎలా ఉండాలో తీసిన సినిమా. కానీ ఎవరికి ఎవరికి మేలు కాదు. సినిమా అయితే మాత్రం సినిమానే ఒక సీరియస్ వేలోనే తీసిరాను. ఎక్కడ సిల్లింగ్ లవ్ స్టోరీ కావచ్చు, ఒక సిల్లింగ్ కామెడీ సీన్స్ ఎక్కడా లేకుండా ఒక సీరియస్ వేలోనే పోయింది. అలాగే నారా రోహిత్ గారు కొంచెం బొద్దుగా కనిపించిన ఆయన యాక్టింగ్, ఫైట్స్ అయితే మాత్రం బాగా, ఫైట్స్ కూడా బాగున్నాయి సినిమాలో. సో ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ మనకి ఏదైతే నచ్చుతుందో సొసైటీ కోసం, ఈ సినిమా కూడా సేమ్ అదే వేలో ఉంది. అలాగే పార్ట్ 3 ఉంది. పార్ట్ 3 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ ఎటువంటి పార్టీ అయినా దీన్ని యాంటీ చేయడానికి చేయకండి. ప్రతి పౌరుడు కోసం సినిమా, ప్రతి పౌరుడు ఈ సినిమాని చూడాలి. ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. ప్రతినిధి 2 చూసి వచ్చాయండి. ఇది ప్రతినిధి 1 ప్రతినిధికి సీక్వెల్గా లేదు, కానీ ప్రతినిధి 2 మాత్రం ఒక జస్ట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే అనిపించింది. మిగతా పొలిటికల్ జోనర్ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి బెటర్ టు స్కిప్ ద మూవీ. ఓన్లీ పొలిటికల్ జోనర్స్కి మాత్రమే అనిపించింది సినిమా, వాళ్ళ ఇష్టపడే ఆడియన్స్కి మాత్రమే అనిపించింది. సినిమా అనేది ట్విస్ట్ బాగుందండి, ఇంటర్వెల్లో బాగుంది ట్విస్ట్తో పాటు బీజిఎం అరుపులు ఉంది. బీజిఎం మాత్రం దాన్ని హైలైట్గా చెప్పచ్చు, బీజిఎం మ్యూజిక్. ఇంకా జర్నలిస్ట్గా మూర్తి గారు డైరెక్టర్ ఎలా అయితే సక్సెస్ అయ్యాడో, ఒక న్యూట్రల్గా ఒక పార్టీకి అనుకూలంగా లేకుండా ఎలా అయితే తన జర్నలిజాన్ని ముగించాడో, అట్లానే సేమ్ డైరెక్టర్గా కూడా అట్లానే ఒక న్యూట్రల్గానే వ్యవహరించాడు. ఒక పార్టీకి అనుకూలంగా తొత్తుగా అయితే వ్యవహరించలేదు. సేమ్ అక్కడ జర్నలిస్ట్, ఇక్కడ డైరెక్టర్, అంతే తేడా. న్యూట్రల్ మాత్రం అదే ఫాలో అయిపోయాడు. ఒక న్యూట్రల్ తటస్థంగానే ఉన్నాడు, ఒక పార్టీకి అనుకూలంగా మాత్రం లేదు. కాకపోతే లాస్ట్లో వచ్చిన కొన్ని డైలాగ్స్ మాత్రం ఒక యాంటీ జగన్ లాగా అనిపించింది. కొన్ని లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్లో మనం అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ కుక్క బిస్కెట్ల రూపంలో బిస్కెట్లు ఇచ్చేసాము, ఇంకా మనకి శవం ఒకటే కావాలి అన్న ఫార్మేట్లో హీరో డైలాగులు ఉంటాయి. దాన్ని ఒక్కటి జగన్ని గుర్తు చేసే విధంగా ఉంది తప్పితే మిగతా సినిమా అంతా ఒక న్యూట్రల్గానే ఉంది సినిమా. దీనికి సీక్వెల్ కూడా ఉందన్నారు, పార్ట్ 3. దీనిలో ట్విస్ట్లు రివీల్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా పార్ట్ 3 చూసి తీరాల్సిందేను. ఇది పార్ట్ 2కి పార్ట్ 3కి మాత్రం లింక్ అనేది ఉందండి చాలా. పార్ట్ 1తో ఏమి సంబంధం లేదు, ఇది అట్ట అనిపించలేదు. సెటిల్ పర్ఫార్మెన్స్ అండి, తన జర్నలిస్ట్గా తన సెటిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు దేశానికి రైతు ఎలా ముఖ్యమో, సైనికుడు ఎలా ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అలా అంతే ముఖ్యము. ఒక జర్నలిస్టు గొంతుకు అనేది లేకపోతే అబద్ధాన్ని నిజంగా అబద్ధాలు నిజాలుగా ధృవీకరించబడతాయని, చరిత్రలో అబద్ధాలే మిగిలిపోతాయి నిజాలుగా. ఓ జర్నలిస్ట్ ప్రశ్నించకపోతే ఎటువంటి నష్టం జరిగిద్దో సొసైటీకి. మూర్తి గారు తన ప్రొఫెషన్ కాబట్టి అలా చూపించాడా, లేకపోతే ఒక డైరెక్టర్గా ఇక్కడికి వచ్చి చూపించాడా అర్థం కాలేదు. ఈ 3 డికేట్స్ నుంచి తను ఒక జర్నలిస్ట్గా ఉంటున్నాడు కాబట్టి ఆ వేలోనే చూపించాడు. సొసైటీలో జర్నలిస్ట్ పాత్ర అనేది చాలా ముఖ్యం, తను ప్రశ్నించడం చాలా ముఖ్యం. కాబట్టి ఒక రైతుతో, ఒక సైనికుడితో పోల్చడం బాగుంది. ఈ జర్నలిస్ట్ గొప్పతనాన్ని ఆవిష్కరించేలానే ఉంది సినిమా.